ఎన్నో కథలకి ముగింపు రాశాను. కానీ నా జీవితానికే ఇలా ముగింపు రాసుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మా చేతన, ఏంటది? అమ్మా ఏమైందమ్మా? తను గొప్ప డైరెక్టర్ అయ్యిద్ది అనుకున్నాను. ఇంత సిల్లీగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది అనుకోలేదు. మీరైనా కేర్ఫుల్గా ఉండాలి కదా అంకుల్. తనే మా అందరినీ కేర్ఫుల్గా చూసుకుంటుంది బాబు. తనే ఇలా చేసుకుంటుందని ఊహించలేదు. కొడుకైనా కూతురైనా తనే అనుకున్నాను, కానీ తను ఇలా ఎందుకు చేసుకుందో నాకు అర్థం కావట్లేదు. మా సిస్టర్ సూసైడ్ చేసుకుంటుంది అనుకోలేదు. ఏంటే ఇది? నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేస్తే నువ్వే వాళ్ళని మోటివేట్ చేస్తావు. అలాంటిది నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయడమేంటే? నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి. థ్యాంక్ యూ సార్. బేబీ, గుడ్ న్యూస్ ఫర్ యూ. నీకు బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రొడ్యూసర్ కాల్ చేశారు. నీకు డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. కంగ్రాచులేషన్స్. లెట్స్ సెలబ్రేట్ బేబీ. తెలుసమ్మా, కంగ్రాచులేషన్స్. నా కూతురు ఎప్పటికైనా సరే పెద్ద డైరెక్టర్ అవుతుంది నాకు తెలుసు. వావ్, కంగ్రాట్స్ చేతన. ఇప్పటికైనా సూసైడ్ మీద కాకుండా డైరెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఆల్ ది బెస్ట్. సో రేపటి నుంచి మనం స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే? రియా, చేతన కూడా అట్మాస్ఫియర్ చేంజ్ అయినట్టు ఉంటుంది. మీ స్టోరీ డిస్కషన్ అంతా కూడా నా ఫామ్ హౌస్లోనే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? డన్. ఈ పరిస్థితుల్లో తన ఒక్కదాన్నే తెలియని ప్లేసులో పంపించడం మాకు భయంగానే ఉంటుంది కదా డాక్టర్. అవును నాన్న, అక్క పక్కన ప్రియా ఉంటే చాలు, మనం ఉండక్కర్లేదు. అంకుల్, చేతనని నేను చూసుకుంటా. అది మీ కూతురే కావచ్చు, నాకు అంతకన్నా ఎక్కువ. ఐ నో అబౌట్ హర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. డోంట్ వరీ. చిన్నప్పటి నుంచి నువ్వు దాంతోటే ఉన్నావమ్మా, కానీ ఇప్పటి నుంచి అది నాకు చిన్నపిల్లతోటి సమానం. జాగ్రత్త. నాకు అది ఎప్పుడు చిన్నపిల్లే ఆంటీ.